కార్యక్రమం శ్రీ ఘంటసాల గారి వారి జీవితం మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే నవతరానికి యువతరానికి నేటి తరానికి తెలియజెప్పేంటక్క వారి సమగ్ర జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని సినిమా తీసాము, అన్ని విషయాలను కూడా స్పృశించామని చెప్పిన తర్వాత తప్పనిసరిగా నేను వస్తాను. ఎందుకంటే ఈనాటి యువతరానికి నేటి తరానికి ఘంటసాల గారి జీవితాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వాతంత్ర సమర యోధుడుగా, ప్రజా గాయకుడుగా, ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడుగా, అన్నిటిని మించి అమర గాయకుడిగా శ్రీ ఘంటసాల గారు దేశానికి మన తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయం. ప్రజల తెలుగు వారి యొక్క మనసుల్లో చిరంజీవిగా నిలిచిన తొలితరం సినీ నేపథ్య గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. వారి జీవితం ఆధారంగా రూపొందించిన ఘంటసాల ది గ్రేట్ చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో వీక్షించే అవకాశం లభించడం చాలా ఆనందదాయకం. నాకు అనుకోకుండా గత 2-3 రోజులుగా కాస్త నడువు నొప్పి ఎక్కువైంది. నిన్నైతే అసలు మొన్న రాత్రి నుంచి అయితే కదలలేకపోయాను. ఇవాళ ఈ కార్యక్రమం కారణమేమో కావచ్చు, కాస్త మెరుగుపడింది. అందువల్ల కొంతసేపు వచ్చి చూసి ఆ సినిమా దాన్ని ప్రారంభించిన తర్వాత వెళ్ళిపోతున్నాయని చెప్పాను. అలాగే సరే మీరు వస్తే చాలని చెప్పి అన్నారు. ఈరోజు ఈ ఘంటసాల గారి పాత్ర గురించి మనందరం మాట్లాడుకోవాల్సింది. నారాయణమూర్తి, అశోక్, మిత్రులందరూ ఘంటసాల గారికి కాకుండా నా మీద ఎందుకు దృష్టి పెట్టారో నాకే తెలవదు. నేను పోయిన తర్వాత గుర్తుంటే అప్పుడు దృష్టి పెట్టడంలో, అప్పుడు ఇవన్నీ చేయడంలో అర్థం ఉంది. కానీ ఉన్నాను, నేను ఇంకా కొంతకాలం ఉంటాను. ఈరోజు ఘంటసాల గారు మనందరం జీవితంలో స్ఫూర్తి పొందడానికి ప్రధాన కారణమైన ఆ భగవద్గీత శ్లోకాలు ఆయన ఆలాపిస్తూ ఉంటే ఆ చెప్పలేని ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ప్రజలు ఓలలాడుతుండేవాళ్ళు. ఆయన కంఠం, దాని యొక్క మాధుర్యం, దాంతోపాటు దాంట్లో ఉండే లాలిత్యం, అలాగే మరొక పక్క గంభీరత్వం, ఇవన్నీ కూడా మేళవించిన మహాగాయకుడు ఆయన. వారు ఈరోజు దాన్ని శ్రీ రామారావు గారు, అలాగే పణి వారికి